ఆనిముత్యాలు లాంటి పిల్లలు, అష్ట దిగ్గజాలు లాంటి అధ్యాపకులు, దీక్ష దక్షత కలిగినటువంటి ప్రిన్సిపాల్ 5 గంటల వరకు శ్రీనివాస్ సారే. వేర్ టీచింగ్ బికమ్స్ not only a profession but teaching becomes a passion, learning becomes joy with satisfaction, then every moment becomes a celebration. That is what Rayadurgam. ఈ రాయదుర్గం లా ఆఫ్ అట్రాక్షన్ మరి ఆ ఫిజిక్స్లో ఏమి ఇక్కడ ఉందో కానీ అతిరథ మహారథులు, అష్ట దిగ్గజాలు లాంటి అధ్యాపకులు, ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఈ రాయదుర్గానికి ఆకర్షించబడతారు. ఈ రాయదుర్గం కళాశాల ప్రారంభం నుంచి 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేసే అవకాశం నాకు దక్కింది. అందులో ఇలాంటి మంచి వ్యక్తులతో, మంచు కన్నా చల్లనైన మనసులు ఎవరికి ఉంటాయి, మంచిని ప్రేమించి పెంచే మమతలు ఎవరివి. ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, a man of caliber, conduct, commitment, a man of discipline, dedication, devotion, none other than a noble teacher, an able administrator, above all a wonderful human being, our beloved Srinivas sir. పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 34 వసంతాలు మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించి ఈరోజు సగర్వంగా, సమున్నతంగా మరి ఇంతమంది బంధు మిత్రుల పరివారం ముందు పదవి విరమణ కావిస్తున్నటువంటి శ్రీనివాస్ సార్ నిజంగా ధన్యజీవి. పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా వారేమైనా, ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనురా. ఓ మహానుభావుడు చెప్పినట్టు, ఏ కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ షేప్డ్ ఇన్ ద 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్, ఏ నేషన్స్ డెస్టినీ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్ అంటారు. అందుకనే తనువునిచ్చేవారు తల్లిదండ్రులైతే బ్రతుకునిచ్చేవాడు భగవంతుడవును, బ్రతుక నేర్పేవాడు బడిపంతులేరా, వినుకోర ఓరన్న ఈ సురన్నమాట. అలాంటి ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తి ఇందాక మిత్రులు చెప్పిండు. సమ్ బికమ్ టీచర్స్ బై ఛాన్స్. కానిస్టేబుల్ కావాలని వేరే ఉద్యోగాలకు వెళ్ళి ప్రయత్నం చేసి ఏది దొరకక టీచర్లు అయ్యే వాళ్ళు కొందరు. కానీ మిగతా ఉద్యోగాలు దొరికినా అవి వదిలిపెట్టి నేను టీచర్నే అవుతా అని అయ్యే వాళ్ళు, దే ఆర్ రియల్ టీచర్స్, దే ఆర్ బెస్ట్ టీచర్స్, దే ఆర్ ద ఇన్స్పైరింగ్ టీచర్స్. సో our Srinivas sir is just like that. He is the born teacher, he is the best teacher. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఆఫ్ ఏ టీచర్. ఈ రోజులలో కాలేజీ ఉంటేనే పిల్లలు కాలేజీకి రావడం చాలా తక్కువ. కానీ సెలవులలో కాలేజీ అయిపోయిన తర్వాత మండే ఎండలో కూడా మరి ఈ సమావేశానికి ఇంతమంది విద్యార్థులు రావడం అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద కమిట్మెంట్, కాండక్ట్, క్యారెక్టర్, డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్ ఆఫ్ అవర్ శ్రీనివాస్ సార్. ఇంతకంటే గొప్ప ఒక ఉపాధ్యాయునికి జాతీయ, అంతర్జాతీయ అవార్డు మరొకటి ఉండదు. మా లక్ష్మీకాంత్ చెప్పినట్టు యు ఆర్ ద బెస్ట్, ది బెస్ట్ టీచర్ సార్, దాంట్లో సందేహమే లేదు. చాలా వరకు టీచర్లు టైం టేబుల్ వేస్తే పెద్ద గొడవ. నేను 36 సంవత్సరాలు టైం టేబుల్ నేనే తయారు చేసేది. ఆ టైం టేబుల్ అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ వేయొద్దు, లాస్ట్ పీరియడ్ వేయొద్దు. అంటే ఇచ్చిన పీరియడ్కు పోవడమే చాలా కఠినమైనటువంటి ఈ పరిస్థితులలో ఒక ప్రిన్సిపాల్గా ఉంటూ, ప్రిన్సిపాల్ అంటే చాలా కత్తి మీద సామది, మామూలు విషయం కాదు. ఒక అడ్మినిస్ట్రేషన్, అందులో ప్రైవేట్లో అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇక్కడ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్. బాత్రూంలో నీళ్లు రాకపోతే కూడా ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తారు పిల్లలు. అంటే ఒక అటెండర్ నుంచి ఒక ఆఫీసర్ వరకు అన్ని పనులు, అంటే అన్నీ ఉంటే సంసారం చేయడం వేరు, గతి లేని సంసారం చేయడం అన్నది ఎంత కష్టమో
గవర్నమెంట్ కాలేజీలలో ప్రిన్సిపల్గా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అట్లా ప్రిన్సిపల్గా చేస్తూ ఆఫీస్ స్టాఫ్ లేకపోయినా ఆఫీస్ పని కూడా తాను ఒక్కరే చేసుకుంటూ మరి క్లాస్ రూమ్లకు వెళ్ళి తన సబ్జెక్టు చెప్పడం అంటే సాధారణం, ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి సబ్జెక్ట్ చెప్పొచ్చు. కానీ ఆయన ఫిజిక్స్ సబ్జెక్ట్ అయినప్పటికీ మ్యాథమెటిక్స్ లెక్చరర్ లేకపోతే రాత్రి 10 గంటలకు నాకు ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక విద్యార్థిలాగా పిల్లలకు చెప్పాలంటే ఏదైనా అర్థం కానప్పుడు ఈ విషయాన్ని, ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా చెప్పాలని నేర్చుకొని మరీ పిల్లలకు 100% రిజల్ట్ తీసుకొచ్చినటువంటి, అంటే ఎకనామిక్స్ అంటే చెప్పొచ్చేమో, సివిక్స్ చెప్పొచ్చేమో చదువుకొని వెళ్ళి, కానీ మ్యాథమెటిక్స్, టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. అంటే మరి ఆయన ఆ ఛాలెంజ్ను కూడా తీసుకొని నాకు ఏమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ పిల్లలకు అన్యాయం జరగొద్దు, ఇక్కడ లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ అయిపోతున్న పిల్లలు అన్యాయం జరగొద్దనే ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, నవ్వుతో నా భవిష్యత్ శ్రీనివాస్ సార్ మీలాగా ప్రిన్సిపల్గా ఉండి అదర్ దెన్ యువర్ ఓన్ సబ్జెక్టు ఫిజిక్స్తో పాటు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్ను కూడా వదలకుండా టీచింగ్ చేసినటువంటి ఒక టీచర్. ప్రతి టీచర్ కమ్యూనిటీ, యు ఆర్ ద రియల్ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ టీచర్ సార్. ప్రతి ఒక్క టీచర్స్ ఆ టీచర్ వృత్తిలో ఉన్నందుకు మేమంతా గర్వపడే విధంగా మిమ్మల్ని చూసి ఈరోజు ఇక్కడికి వచ్చి పాల్గొంటే చాలు ఒక సంతోషం, ఒక ఉత్సవం, ఒక తీర్థస్థానం లాగా, ఒక త్రివేణి సంగమం లాగా ఈరోజు మా శ్రీనివాస్ సార్ రిటైర్మెంట్ జరుగుతుందంటే అక్కడ పోయి కూర్చుంటే చాలు మన జన్మ ధన్యమైపోతుందని చెప్పి ఇంతమంది మిత్రులు ఒక్కొక్కరు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు సార్. మీ పిల్లలు ఆయన గురించి మనకు తెలియనటువంటి ఒక మనిషిని, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు ఓ మానవత్వం ఉన్నవాడు. అంటే ఇక్కడ చూడండి మా శ్రీనివాస్ సార్ ఉన్నాడు, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల క్రితమే పర్యావరణం గురించి ఆలోచించినటువంటి మహానుభావుడు ఎవరు అంటే మన శ్రీనివాస్ సార్. ఈరోజు ప్లాస్టిక్ గురించి మనం ఆందోళన చెందొచ్చు, కానీ ఆయన దూరదృష్టి, ఆయన సైంటిఫిక్ టెంపరు, ఆయన ఎంత ఉన్నతమైన ఆదర్శాలు, ఆలోచనలు ఉన్నాయో పిల్లలు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది సార్. అలాంటి శ్రీనివాస్ సార్ దగ్గర పనిచేసే అవకాశం, ఆయనతో పాటు పనిచేసే అవకాశం నాకు లభించినందుకు నేను కూడా అదృష్టవంతునిగా భావిస్తున్నా మిత్రులారా. అయితే ఇలాంటి టీచర్స్కు యజ్ఞ యాగాలు, దాన ధర్మాలు, గుళ్ళు గోపురాలు, ఆ తీర్థస్థానాలకు వెళ్ళవలసిన అవసరమే లేదు. మా శ్రీనివాస్ సార్ జీవితం ధన్యమైపోతుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నటువంటి వ్యక్తి మా శ్రీనివాస్ సార్. ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా హిమాలయాలలో పోయి తపస్సులు చేస్తారు, ఎందుకంటే మోక్షం రావాలని చెప్పి. కానీ మా శ్రీనివాస్ సార్ లాంటి టీచర్కు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా తరగతి గదిలో తరించిపోయినటువంటి మహానుభావులు మా శ్రీనివాస్ సార్. జన్మ తరించిపోయింది సార్. మీ తపోభూమి రాయదుర్గం, ప్రతి క్లాస్ రూమ్లో మీరు చేసింది అదొక తపస్సు. అంతకంటే అదృష్టం మరొకరికి ఉండదు మిత్రులారా. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. శ్రీనివాస్ సార్కు దెర్ ఇస్ నో రిటైర్మెంట్. ఇంతకుముందు చాలామంది చెప్పినారు రిటైర్మెంట్ కాదు ఇది, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ చాప్టర్ ఇన్ హిజ్ లైఫ్. అంతే తప్ప చెప్పాలనుకున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. వాళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తూ, చైతన్యవంతం చేస్తూ, సమాజానికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు టీచర్స్. అది సహజమైనటువంటి గుణం కాబట్టి దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ అవర్ శ్రీనివాస్ సార్. అందుకే అబ్దుల్ కలాం మన అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఆయన మిసైల్ మ్యాన్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పటికీ ఆయనకి ఇష్టమైనటువంటి పని తరగతి గదిలో వెళ్ళి పిల్లలతో మాట్లాడడమే ఆయనకి ఇష్టమైనటువంటి పని. ఆయన అంతకుముందు చాలాసార్లు చెప్పేవాడు, నేను మాట్లాడుతూ పిల్లలకు పాఠాలు చెప్తూ ఊపిరి పోవాలని కోరుకుంటున్నా అని. భగవంతుడు అట్లనే కరుణించిండు. ఆయన విద్యార్థులతో మాట్లాడుకుంటూ పరమపదించినటువంటి విషయం ప్రతి టీచర్కు ఒక గర్వకారణం. ఆ విధంగా బినా దైన్యైన జీవితం అని పెద్దలు కోరుకుంటారు. ఒకరికి చేయి చాపకుండా బతకాలి, అనాయాస మరణం. అందుకనే ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తూ ప్రాణం పోవాలని కోరుకోవాలి.
ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరం అడుగుతున్నా. ఇందాక చెప్పినట్టు అలాంటి ఒక ఆదర్శవంతమైన అధ్యాపకులు శ్రీనివాస్ సార్. మరి అలాంటి వాళ్ళు ఒక కంప్లీట్ మ్యాన్ అని ఇంతకుముందు మా చెప్పండి. నో డౌట్ ఈజ్ ఏ నోబుల్ టీచర్, an able administrator. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆయన ప్రొఫెషనల్ లైఫే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ఈజ్ ఏ హీరో, సక్సెస్ఫుల్ పర్సన్. ఒక ప్రేమించే భర్తగా, ఒక బాధ్యత గల తండ్రిగా, మరి ఆపన్న హస్తం అందించే ఒక స్నేహితునిగా, ఒక మంచి మనసున్నటువంటి మనిషిగా, అనేక విధాలుగా మన శ్రీనివాస్ సార్ జీవితం అనేది సక్సెస్ఫుల్. ఆయన ఇంత సంతోషంగా ఉద్యోగం చేయడానికి మా సోదరి, ఆమెనే అన్ని విధాల ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అన్నట్టు నిజంగా నాకు కూడా తెలుసు. చాలా సందర్భాలలో మరి ఇంటికి వెళ్తే ఒక స్వాంతన, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక ప్రశాంతమైన వాతావరణం, ఏం కాదులే మంచి జరిగిపోతుందని అట్లా నమ్మకం చెప్పే అలాంటి ఒక భార్య ఉండడం వారి జీవితంలో ఆదర్శ దాంపత్యానికి కూడా నిదర్శనం. పిల్లలు కూడా ఆనిముత్యాల్లాగా తీర్చిదిద్దిండ్రు. ఇలాంటి ఒక టీచర్ 34 సంవత్సరాలు క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు కట్టే షరాబు, అరిచి అరిచి తరిగిపోయే మీ ఆయురారోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు, బండరాళ్ళ లాంటి పిల్లలను భలే శిల్పాలుగా మార్చే మీ అపురూపమైన నైపుణ్యానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి, తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి, గొంతులో తడి ఆరిపోతున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా, చెక్కు చెదరని పెదాలపై మీ చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా, ఏ దొరలు దోచగలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండేది, వెల కట్టలేనటువంటి విద్యాధనాన్ని మీరిచ్చే విద్యాధనానికి ఎవరయ్యా వెలకట్టే వ్యాపారి, మచ్చలేనటువంటి స్వచ్ఛమైన మీ సౌశీల్యం ముందు కోహినూరు వజ్రం కూడా కలదప్పుతుంది, మహోన్నతమైన మీ వ్యక్తిత్వం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం ఓ గురు బ్రహ్మ, ఓ శ్రీనివాస్ సార్, ఓ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు తప్ప ఆ విధంగా మీ ఆశీర్వాదం కోసం విచ్చేసినటువంటి అశేష మీ విద్యార్థులే దీనికి నిదర్శనం. మీ మంచితనానికి, మీ సహృదయానికి, మీ స్నేహానికి, మీ బంధుత్వానికి నిదర్శనంగా విచ్చేసినటువంటి బంధుమిత్రులు, వారందరి సమక్షంలో ఘనంగా జరుపుకునే ఈ అదృష్టం మీకు దక్కింది. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మరి చక్కటి ఆరోగ్యాన్ని, మీకు ప్రశాంతతను భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను సార్. మీకు అప్పుడే ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు, సెలవు తీసుకోవద్దు ఒక నిమిషంలో. సార్ గురించి సార్ సన్మాన పత్రం ఒకటి మా కాలేజ్ తరఫున చేయించాము. సార్ చదివితే బాగుంటుందని సార్ కూడా కోరుకున్నారు.